సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ముందుగా ప్రజల ప్రాణాలను కాపాడటమే అధికారులు ఇటు ప్రజాపాలకుల ధ్యేయంగా ప్రస్తుతమైతే అక్కడ ఏర్పాట్లయితే చకచకా జరిగిపోతున్నాయి. సో మంటలను అదుపు చేయడం కోసం ఎంత టైం పడుతుంది, ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. ఇక ఇరుసుమండ గ్రామ సర్పంచ్ మనకు రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఒక దుర్దినం. సో మొత్తంగా పండగ మూడ్లోకి వెళ్తున్న టైంలో ఇటువంటి మంటలు ఎగిసిపడటంతో గ్రామాల్లో ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటండి? సార్ ఎప్పుడు కూడా మేము అందరం కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అటువంటిది ఏంటంటే ఈ ఏళ్ళ అందరూ కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు సార్. ఎందుకంటే అకస్మాత్తుగా పొగ రావటం, ముందు ఫస్ట్ కూడా పొగ వచ్చేటప్పటికి గ్రామాన్ని అంతా కూడా మేము అప్రమత్తం అయ్యి ఖాళీ చేయడం జరిగింది. మాకు అప్పటి వరకు కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ మాకు. మేమందరం కూడా గ్రామాన్ని మేము ముందుగానే ఖాళీ చేయడం 2 గంటల ముందు నుంచి ఖాళీ చేసాం కాబట్టి ఇవాళ మా గ్రామం అంతా సురక్షితంగా ఉంది సార్. అలాగే పక్క గ్రామాలకు కూడా ఇది గాలి వల్ల వ్యాపించిందని చెప్పేసి అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు సార్. మొత్తం చుట్టుపక్కల 15 గ్రామాలందరూ కూడా చాలా విధానానికి గురయ్యారు. రమేష్ గారు, ఇప్పుడు గ్రామ ప్రజలంతా సురక్షితంగా ఉన్నట్టేనా? మా గ్రామ ప్రజలు అయితే సురక్షితంగా ఉన్నారు సార్. పక్క గ్రామాలకు కూడా అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు కూడా ఖాళీ చేయించాం సార్. మరి ఇది ఎక్కడ వరకు పరిణామం చేస్తుందన్నది మేము భయాందోళనకు గురయ్యాం. అధికారులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? అధికారులు ఎవరైనా మీ దగ్గరికి రావడం కానీ సహాయక చర్యలకు సంబంధించి కానీ? మాకు అధికారులు ఫోన్ చేయడం తప్ప ఇప్పుడు మటుకు స్వయంగా వచ్చి ఎవరు కలిసిన వాళ్ళు లేదు సార్. మాకు ఎంపీ గారు వచ్చారు ఇందాక. ఎంపీ గారు వచ్చేటప్పటికి బ్లాస్ట్ గట్టిగా జరిగింది. అక్కడ కొంచెం అందరం భయబందులు అయ్యేటప్పటికి ఎంపీ గారు అయ్యి కొనంత నుంచి ఎదరకు రావడం జరిగింది. రైట్. మీకు తోడుగా ఐ న్యూస్ ఉంటుంది. ఐ న్యూస్ వేదికగా అధికారులకు, పాలకులకు మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మీ వాయిస్ వినిపిస్తే ఖచ్చితంగా. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా బాగా స్పందించారు సార్. కాదంటే అక్కడ ఏంటంటే మాకు ఎలా ఉంటదంటే చూసే వాళ్ళకి ఎలాగున్నా అక్కడ చుట్టుపక్కల ఉన్న మేము స్థానికులం కాబట్టి మేము అందరం కూడా భయభ్రాంతులై మాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు సార్. అంత భయాందోళనకు గురయ్యాం. అందరం కూడా చాలాగా దారుణంగా పరుగులెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ జరిగేటప్పటికే భయభ్రాంతులు అయిపోయారు సార్ చుట్టుపక్కల జనం అందరం. ఇప్పుడు ఆ ఘటన జరిగిన ప్రాంతానికి మీ గ్రామానికి ఎంత దూరం ఉంటుంది సార్? ఎంతో కాదు సార్, 300 మీటర్లు ఉంటుంది అంతే సార్. సో మొత్తంగా ఇప్పుడు అందరూ అయితే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న పరిస్థితి. మేము అనుకున్న మట్టుకు అందరినీ సేఫ్టీగానే పంపించాం సార్. ఏం జరిగింది అన్నది తర్వాత తెలియాలి. మేమందరం కూడా భయాందోళనకు గురై ఉన్నాం సార్. అది సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు మీరు? అధికారులకు ఏం చెప్పినా సార్, ఇటువంటిది ఏం జరిగినా కూడా నిజంగా ఎంత అప్రమత్తంగా ఉంటే అలా సార్. ఎందుకంటే ముందు నుంచి తీసుకోవాలి కదా సార్. ఏ ఏరియా అనేది తీసుకుని కంట్రోల్లో ఉండాలి. ఇది వరకు ఎప్పుడో జరిగింది పాచిలపూడిలోను, తర్వాత మళ్ళీ ఇదే సార్ ఎంత బ్లాస్ట్ అవుతాం ఇక్కడ. రమేష్ గారు, ఇప్పుడు మనకి గ్యాస్ పైప్ లైన్ లో నుంచి వస్తే కొంత కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఇది భూమి లోపల నుంచి వచ్చేదా, పైపు నుంచి వచ్చేదా? అది మాకేం తెలుస్తుంది సార్, మాకేం తెలియదు. మేము ఎందుకు ఫస్ట్ నుంచి ఫైర్ అవుతున్నా కాడి నుంచి కూడా మేము స్థానికులను చూసుకుంటానే ఉన్నాం. మేము ఎక్కడికి లోకల్లోకి వెళ్ళలేదు, చాలా మంది దగ్గరికి వెళ్ళినా కానీ సార్. అంటే మీ గ్రామం నుంచి ఏమైనా గ్యాస్ పైప్ లైన్ ఉందా, లేదంటే ఈ భూమిలో నుంచే ఈ గ్యాస్ పైకి వస్తుందా అనేది? మా గ్రామం నుంచి పైప్ లైన్ ఉంది సార్. నగరం వరకు ఉన్నాయి మాకు అన్ని పైప్ లైన్. ఇప్పుడు ఆ పైప్ లైన్ వల్లే ఈ బ్లాస్ట్ అంటారా, లేదంటే భూమిలోంచి వచ్చే గ్యాస్ అనేది? పైప్ లైన్ అయితే అంత ఫోర్స్ వస్తుంది అని అనుకుంటలేదు సార్. అయితే భూమి నుంచి కూడా అవ్వచ్చు, చెప్పలేను సార్. సో ప్రస్తుతం ఊరి ప్రజలంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా అందరినీ అటుల మీద తరలించేసాం సార్. కాదంటే మేము అక్కడికి సరిగ్గా మేము ఎప్పుడైతే మాకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చారో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో మాకు అక్కడ భయప్రాంతులు అయ్యి మేము పక్క గ్రామానికి వచ్చేయడం జరిగింది సార్ ఇందాక. సో సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా. అవును సార్, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అప్రమత్తం చేయాలి సార్. మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. ఐ న్యూస్ వేదికగా మీరు ప్రజలకు కానీ అటు పాలకులకు కానీ ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? సార్ ఎవరికి ఏం జరిగినా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్నట్టుగా అనుకుంటాం సార్. ఎందుకంటే మా గ్రామం అంతా, మా గ్రామే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నీ సురక్షితంగా ఉండాలి సార్. కొత్త సంవత్సరం వచ్చింది, దాంట్లో ఎంతో హ్యాపీగా ఉండాలి అంతే సార్. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.